రోజు మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకుంటున్నాము. ముందుగా అయితే మా ఇంట్లో ఫస్ట్ నా ముగ్గుతోనే మా ఇంటి శుభవచనాలు అనేటివి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ప్రతి ఒక్కరూ మార్నింగ్ టైంలో ముగ్గులు వేసుకోవడం ద్వారా మంచి శుభవచనాలు అయితే మనకు జరుగుతాయండి ఫ్రెండ్స్. అది పూర్వకాలం నుంచి ఆనవాయితీ వస్తుంది. మీరు కూడా ఈ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఎలా ఉంది ముగ్గు అయితేను? మా ఇంట్లో అయితే నా ముగ్గుతోనే మా ఇంటి డైలీ వర్క్ అనేది స్టార్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముగ్గులు వేసుకోవడం అది ఒక ఆనవాయితీగా పూర్వకాలం నుంచి వస్తూ ఉంది. మీకు తెలిసింది లేదు కదా. మా ఇంట్లో ప్రతి ఒక్కరము తలా ఒక్క పని మేము చేసుకుంటూ మా రోజు అన్నది మేము రోజు డైలీ వర్క్ అనేది చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మా చెల్లి అయితే అంట్లు, అమ్మ అయితే పప్పు అయితే పొంగల్ని తయారు చేస్తాం. మా తమ్ముడైతే మేము ఎన్ని పనులు చేసినా ఇంకా నిద్ర కూడా లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంతగా పడుకున్నాడో అసలుకి. అలాగే మేము వండినవన్నీ కూడాను మా పిన్ని, మా తాతయ్యకి, అమ్మమ్మకి అందరికీ పెట్టుకునేదానికి మేమైతేను రెడీ అయితే చేసేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. తలా ఒక పని మార్నింగ్ 5 కల్లా లేచాము. అందరమీ తలా ఒక పని చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవాలని అమ్మ మార్నింగ్ నుంచి చెప్పడం ద్వారా అందరము ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకొని మేము పెద్దలకైతే పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో మేము పెద్దలకైతే పెట్టుకుంటున్నాము. మీరు కూడా మీ పెద్దలకి పెట్టుకున్నారా? మీ తాతయ్యకి, అమ్మమ్మకి ఎవరైతే మీ పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ పెట్టుకున్నారా ఫ్రెండ్స్? మేమైతే స్టార్ట్ అయితే చేసేసాము. మా అమ్మ అయితే మార్నింగ్ నుంచి అన్ని వంటలు, పిండి వంటలు అన్నీ చేసి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేయాలి, అందరం సాంబ్రాణి వేసుకోవాలని చెప్పి సంవత్సరానికి ఒకసారి వేసుకోవడం ద్వారా మనకి మంచి కలుగుతుంది అని చెప్పింది ఫ్రెండ్స్. అంతే, అందరమే మార్నింగ్ నుంచి ఒక్కటే పనులు ఫ్రెండ్స్. వాళ్ళకి పెట్టుకుంటే మాకు ఒక పని అయితే అయిపోతుందని చెప్పింది మా బాబాయ్ ఫ్రెండ్స్. తర్వాత మా చెల్లి కూడా వెళ్ళి మా తాతయ్యకి మా తాతయ్య, నానమ్మ, పిన్ని, మా పెద్దనాన్నకి మేము ఈరోజైతే పెద్దలకైతే పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మాకున్నంతలోనే మేము ఇలా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసాము. మీరు ఇలాగే అయితే సంక్రాంతి, కనుమ, భోగి కానీ పెద్దలకి పెట్టుకోవడం అన్నది అది ఒక ఆనవాయితీ ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒక్కసారి అలా పెట్టుకోవడం ద్వారా వాళ్ళు మనకి మంచి జరుగుతుందని, వాళ్ళు మనల్ని అక్కడ నుండి దీవిస్తారని ఒక చిన్న ఆశ. మనకున్నంతలోనే ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఈ పెద్దలకి పెట్టుకోవడం అన్న ఒక ఆనవాయితీ అయితే అది ఇప్పటి నుంచే కాదు, మన తాత ముత్తాతల నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ ఫ్రెండ్స్. అవునా కదా? మీరు మేము కూడా, నేను, మా బాబాయ్ కూడా, మా పిన్ని అందరికీ ఇలా సాంబ్రాన్ని వేసుకొని మాకు తోచినట్టుగా మేము కూడా వాళ్ళకి పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. మేము కూడాను. అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ప్రతి ఒక్క వ్లాగ్ మీకు కావాలి, అప్డేట్స్ మీకు తెలియాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సిటిమెత్తన వేళ్ళతో ఇలా చూసి వెళ్ళకోకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ ఇన్స్టాగ్రామ్ డియర్ బుజ్జిని ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే మేమైతే పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము, ముగిచ్చేస్తూ కూడా ఉన్నాం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చెప్పండి ఎలా అనిపించిందో, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. సంక్రాంతి సెలవులకి పెద్దలకి పెట్టుకోవడం ద్వారా మనకి ప్రతి ఒక్కటి మనకి ఆశీర్వదకరం అంట ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇళ్ళల్లో పెట్టుకుంటే మాత్రం నాకు కంపల్సరీగా చెప్పేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫైనల్గా అయితే మేమైతే వాళ్ళకైతే అన్నీ పెట్టేసుకున్నాము. వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నీ మా అమ్మ అయితే ప్రిపేర్ అయితే చేసేసింది ఫ్రెండ్స్.
ఇది ఫైనల్ లుక్ అయితే మాది. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చివరాఖరికైతే పూజలు అయితే చేసేసి హ్యాపీగా అయితే మా పెద్దవాళ్ళకి కావాల్సినటువంటి ఇష్టమైనటువంటి పెట్టి ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్.